జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు సేవలు అమోఘమని సుమారు 40 ఏళ్లకు పైగా పాత్రికేయ వృత్తిలో రాణించి రాజకీయ అధికారులు పాత్రికేయుల మనసులలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారని అటువంటి సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు మృతి చెందడం అత్యంత బాధాకరమని పలువురు జర్నలిస్టులు ఆయా సంఘాల నాయకులు తమ సంతాపం వ్యక్తం చేశారు. శనివారం కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో సీనియర్ జర్నలిస్ట్ అడప అప్పారావు సంస్మరణ సభ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఈపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అప్పారావు సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అప్పారావుతో తనకున్న అనుభవాలను పలువురు పాత్రికేయులు గుర్తు చేసుకున్నారు. ముందుగా అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ సభలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డి అంజిబాబు మాట్లాడుతూ అప్పారావు తనకు సుదీర్ఘకాలం పరిచయం ఉన్నారని అతనితో ఉన్న అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన స్మరించుకునే విధంగా ఆయన జయంతి నాటికి ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు నగదు, గ్రామీణ జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు అప్పారావు పేరిట ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపిక చేసే పురస్కారాన్ని అందిస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ అసోసియేషన్తో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు అంజిబాబు వెల్లడించారు. జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో అప్పారావు ఎంతో మందిని శిష్యులుగా తయారు చేసి వారికి ఉన్నత విలువలు నేర్పించారని సభ దృష్టికి అంజిబాబు తీసుకొచ్చారు. ఈ సంస్మరణ సభలో సీనియర్ జర్నలిస్టులు కెవి స్వాతి ప్రసాద్, ఎండికే దురాని, ఎస్ శ్రీవన్నారాయణ రెడ్డి, బొడ్డు వెంకటరమణ, వాడ్రేవు శ్రీనివాస్, డిహెచ్వి సాంబశివరావు, ఎల్ శ్రీనివాస్, ఎంవి శివరామకృష్ణ, కె కృష్ణారావు, కె సూరిబాబు, పల్లంరాజు, మూర్తి, శ్రీధర్, సురేష్, గోపి, బాల, రాంబాబు, ఇంజనీర్ మూర్తి, హైకోర్టు న్యాయవాది శ్రీ విజయ్, డిపిఆర్ఓ రవిలతో పాటుగా కాకినాడ నగరంతో పాటు జగ్గంపేట, పెద్దాపురం, రాజమహేంద్రవరంలకు చెందిన జర్నలిస్టులు హాజరై దివంగత అప్పారావుతో అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. పరిచయం చేశారు. మీ అందరూ కూడా ఆ స్టాండర్డ్స్ని ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఆయన ఏదైతే బాటా వేశారో దాన్ని ఆ ఎథిక్స్ని ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన కాకినాడ నుంచి జర్నలిజం అంటే అడప అప్పారావు గారి తర్వాత ఒక జనరేషన్ మళ్ళీ నడవాలని మరి ఆయనకి మీ అందరి తరఫున అలాగే మా ప్రైవేట్ విద్యా సంస్థల అందరి తరఫున కూడా నివాళులు అర్పించడానికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నన్ను ఆహ్వానించినందుకు నాకు ఈ అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా నేను ఎందుకంటే మీరు పిలవకపోయినా రావాలి ఖచ్చితంగా. ఈరోజు మీటింగ్ ఉందని నాకు సోదరుల ద్వారా తెలియడంతో వెంటనే నేను రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అసోసియేషన్ సంబంధించి ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమంలో అయినా సరే మీ సోదరుడిగా నేను హైకోర్టు న్యాయవాదిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీలో ఒక సభ్యుడిగా నన్ను మొదటి నుంచి మీరు ట్రీట్ చేస్తున్నారు. అదేవిధంగా నా నుంచి కూడా మీకు అలాగే సపోర్ట్ ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ అడప అప్పారావు గారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా నివాళులు అర్పిస్తారు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్య ఉన్న పేజీలే జీవితం. అయితే మనం ఏం సాధించాము, ఎందరికి ఉపయోగపడ్డామన్నది ప్రతి పేజీలో లిఖింపబడితే అప్పారావు గారి పేజీలో మళ్ళాంటి వాళ్ళు అందరూ కూడా ప్రతి పేజీలో కనిపిస్తాం. అంత గొప్ప మనిషి. ఆ విధంగా సమాజానికి ఉపయోగపడి అంటే జర్నలిస్ట్కి పెన్నులో దమ్ము చూడు అన్న నానుడి ఆయన చక్కగా ఉపయోగించి ఎందరినో తయారు చేశారని అస్త్రాలుగా. అందుకే అంత గొప్ప నాయకుడికి ఘనమైన నివాళులర్పిస్తూ ముఖ్యంగా మనలో ఉన్న పెద్దలు ఒక్కొక్కరిగా ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడాల్సి కోరుతున్నాను. తొలితో ముఖ్యంగా వాస్తవంగా అయితే కెల్లకృష్ణ గారిని పిలవాలి. అయితే నేను ముందుగా స్వాతి ప్రసాద్ని పిలిచి, ఎందుకంటే స్వాతి ప్రసాద్కి ఆయనకు ఉన్న అనుబంధం చాలా గొప్పది. ముందుగా స్వాతి ప్రసాద్ నేను ఆహ్వానిస్తున్నాను. వాళ్ళతో కనుక కంపేర్ చేసుకుంటే అడప అప్పారావు గారు ఇంకా 10 కాలాల పాటు బతికుండి మనందరి మధ్యని కూడా ఒక విధమైన సయోధ్య, ఒక విధమైన సంక్షేమకరమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే వ్యక్తిగా ఆయన ఉంటాడని చెప్పేసి అందరూ అనుకున్నాం. కానీ అష్ట ఐశ్వర్యాలతోటి ఏ విధమైన కుటుంబపరమైన చిక్కులు కానీ మనిషికి ఆటోమేటిక్గా వయసు అయ్యే కొద్ది ఆరోగ్యపరమైన ఇబ్బందులు అందరికీ వస్తాయి. అందులో భాగంగా ఆ విధమైన ఇబ్బందులు ఆయన అనుభవించాడు తప్ప ఆయనైతే హ్యాపీగా కుటుంబ సభ్యులతో, పిల్లలతో, పాపలతోటి హ్యాపీగా ఉంటూనే ఆయన నిజంగా ధన్యదీవి కాబట్టి ఆయనకి ఆ విధమైన మరణం లభించిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులుగా చాలామంది అవుతున్న గుర్తింపు పొందిన చాలామంది ఉన్నారు. అలాగే ఏపీడబ్ల్యూజే ఒక దశలో ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది అనుకున్న రోజుల్లో మళ్ళీ దానికి పునరుజ్జీవం పోసిన నాయకుడు కూడా అడప అప్పారావు గారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఏ మూలకెళ్ళినా, ఏ మండలంలోకి వెళ్ళినా ఖచ్చితంగా అప్పారావు గారు శిష్యులంటూ ఒకరు మనకు కనిపిస్తారు. నేను ఆయన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కూడా అదే. నేను పనిచేసే ప్రాంతంలో కనీసం మన ముద్ర ఉండాలి, మనకంటూ కొంతమందిని తయారు చేయాలన్నది ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. ఆయన మరణం జర్నలిస్ట్ రంగానికే కాదు నాకు వ్యక్తిగతంగా చాలా తీరుంది.
అలాగే కుటుంబపరంగా కూడా నాకు చాలా లోటు. 10 9 వరకు మాకు తెలియదు స్వాతి చెప్పినట్టు ఇది జరిగింది అని ఆమె కూడా చెప్పింది. ఏదేమైనప్పటికీ ఆయనకు ఉన్నటువంటి ఇంకొక ఇది కూడా చెప్తాను మీకు. వృత్తిపరమైనటువంటి ఆయనకి ఇది నిజాయితీ ఏంటంటే, మీరు 10 రోజుల్లోగా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకోకపోతే కన్ను పోతుంది అని డాక్టర్ ఆప్థమాలజిస్ట్ చెప్పాడు. బట్ హీ డిడ్ంట్ కేర్. చేసుకోవాలా, కన్ను పోయింది. హైదరాబాద్లో ఉండిపోయాడు. ఏమైందంటే అంతేనండి, ఆ పని అంత సీరియస్ పని. నేను ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో. అంచేత అయిపోయాను.